భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి తర్వాత పాకిస్తాన్ రేంజర్లు నియంత్రణ రేఖ వెంబడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఎప్పుడైతే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేశారో అప్పటి నుంచి కూడా వీళ్ళు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. అయితే రాత్రి నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి అడ్డగోలు చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే, జనావాసాలను లక్ష్యంగా చేసుకుని భారత భూభాగంలో ఉన్నటువంటి ఇళ్ళని, అక్కడ ఉన్నటువంటి ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో చిన్నపిల్లలతో సహా దాదాపుగా ఇప్పటికి 10 మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఈ కాల్పులకు ప్రతిగా భారత సైన్యం కూడా వాళ్ళ మీద కాల్పులు జరుపుతుంది. నియంత్రణ రేఖ వెంబడి ప్రజలకు రక్షణ కల్పించే విధంగా ఆర్మీ కూడా చర్యలు చేపడుతుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా అలర్ట్గా ఉన్నారు. దీనికి సంబంధించి కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సీరియస్ అవ్వటం జరిగింది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలకు సరైనటువంటి సమాధానం చెప్పి తీరుతామని, ప్రజల భద్రత అలాగే వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, అదే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు.